త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. యువతి ఫోటోలు మార్ఫింగ్ అట. ఆమె ఫోటోలు పంపి బెదిరింపులు. గుంటూరు ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఒక యువకుడు మాత్రమే అరెస్టు. టీడీపీ నేతల ఒత్తిడితో ఇద్దరిని వదిలేశారన్న ఆరోపణలు. కేసు విచారణ కొనసాగుతుందన్న పోలీసులు. ఒకవైపు కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం మీద దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతుంది. మరోవైపు మహిళలకు రక్షణ కల్పిస్తామని, వేధింపులను అరికడతామని సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత రోజుకొక ప్రకటన చేస్తున్నారు. కానీ వైద్య రంగంలోని ఉన్న ఓ యువతి ఫోటోలను టీడీపీ నాయకుడు తమ్ముడు మరో ఇద్దరు కలిసి మార్ఫింగ్ చేసి బెదిరించడం సంచలనం సృష్టించింది. దీని గురించి అలా ఈ వార్త. ఒకవైపు ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం చేసి హత్య చేస్తే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అట్టుడుగుతుంది. సుప్రీంకోర్టే స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి సుమోటో కేసు తీసుకుంది. దానిపైన లై డిటెక్టర్ పరీక్షలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇవాళ గుంటూరు జిల్లా అట, ప్రకాశం గుంటూరు జిల్లాలకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారట. ముగ్గురు కలిసి మళ్ళా సేమ్ వైద్య వృత్తికి సంబంధించిన ఒక మహిళ, ఒక యువతి ఫోటోలని మార్ఫింగ్ చేసి బెదిరిస్తారట. మళ్ళీ ఆమెకే పంపించి నువ్వు మేము చెప్పినట్టు అలా చేస్తావా, లేదంటే ఈ బయట పెడతాం, సోషల్ మీడియాలో పెడతాం. ఇదంతా చేసిందోడు టీడీపీ నాయకుడు తమ్ముడట. ఇది ఎక్కడ ఉండదు, ఎల్లో మీడియాలో, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో, ఇది పేపర్లో ఉండదు. ఇది తప్పు కాదు వాళ్ళ దృష్టిలో, ఇది ఒప్పు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు తమ్ముడు చేసిండు కాబట్టి దీన్ని వార్త రాయకూడదు. వాళ్ళ విలువలు ఇది, వాళ్ళ జర్నలిజం విలువ ఇది. ఇంత ఒకవైపు హోంమంత్రి అనిత గారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? యువతల్ని, మహిళల్ని వేధించిన వాళ్ళకి అదే చివరి రోజు అన్నారు. ఇవాళ ఎవరికి చివరి రోజు? పోలీస్ స్టేషన్కి పిలిచి వదిలేశారట తెలుగుదేశం పార్టీ నాయకులు ఒత్తిడితోని. అది చివరి రోజు అయిందా? మీకు నిజంగానే కమిట్మెంట్ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ఒకవైపు పెద్ద ఎత్తున దేశం అట్టుడుగుతుంది కలకత్తాలో జరిగిన విషయం పైన. వీడు ఎవడైతే ఉండో తెలుగుదేశం నాయకుడా, లేకపోతే వైసీపీ నాయకుడా, జనసేన నాయకుడా సంబంధం లేకుండా పక్కన పెట్టేసి యువతిని వేధించిండా లేదా అనే విషయం పైన నిజంగానే మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకుంటే వాడిని తీసుకొచ్చి లోపటేయాలి. అంటే తీసుకొచ్చి స్టేషన్లో పెడితే, ఫోన్ వస్తే వదిలిపెడితే ఇక మీరు ఎట్లా చివరి రోజు అయింది, ఎట్లా మహిళలను కాపాడతారు, ఎట్లా యువతలను కాపాడతారు, ఎట్లా వేధింపుల నుంచి వాళ్ళని రక్షిస్తారు? అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తే ఇక తప్పు లేదు, చట్టం వాళ్ళకు వర్తించదా అనే పద్ధతి ఉంది. అలా ఆమె ఫోటోలను పంపి బెదిరిస్తున్నారట. పాపం విచారణ కొనసాగితే వాడు బయటికి ఎట్టబోతారు? మరి పోవద్దు కదా. తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినంత మాత్రం పచ్చబిళ్ళ చూపిస్తే టేబుల్ మీద పెడితే సిఐ గారు, ఎస్ఐ గారు టేబుల్ మీద పచ్చబిళ్ళ పెట్టగానే వదిలేస్తారా? అదే